వెళ్ళి మంచినీళ్ళు తీసుకురామ్మా. మీ అమ్మకి అమ్మా. అమ్మా అమ్మా ఏం జరిగిందమ్మా? ఏం జరిగిందమ్మా? మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు భయం వేస్తోందమ్మా. ఏం జరిగిందమ్మా? అమ్మా ఊరుకోమ్మా. ఏడవకమ్మా. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? నువ్వైనా చెప్పు నాన్నా, ఏం జరిగింది? చెప్పమ్మా, నీకు పుణ్యం ఉంటుంది. అక్కకేమైనా? అక్కకెలా ఉంది? మీ అక్కకే బాగానే ఉంది. మనల్ని అనుక్షణం చంపేస్తుంది. కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పండి నాన్న. చెప్తా విను. ఏమండి? పర్వాలేదు లక్ష్మి, నందిని చిన్నపిల్ల ఏం కాదు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్న ఆడపిల్ల. మనతో పాటు నందినికి అన్ని విషయాలు తెలియడంలో తప్పులేదు. ఈ రోజు కాకపోయినా రేపైనా తెలుస్తుంది. తన అక్క గొప్ప జీవితం గురించి బయట వాళ్ళ ద్వారా తెలిసే కంటే మన ద్వారా తెలియటమే మంచిది. అమృత, అక్క, మీ అక్క అమృత. అమృత నా వల్ల కాదమ్మా, నేను చెప్పలేను. నేనే కాదు, ఆడపిల్లని కన్నా ఏ తండ్రి కూడా కూతురికి ఇలా జరిగిందని చెప్పలేడు. అది పెద్ద కూతురు గురించి చిన్న కూతురికి. నా వల్ల కాదమ్మా, నేను చెప్పలేను. ఏంటమ్మా నువ్వు నాన్న? నాకు పిచ్చెక్కేలా ఉంది. నాన్న చెప్పట్లేదు, నువ్వు చెప్పట్లేదు. ఇంకా నేనెవరిని అడగాలి? నందిని, నేనే చెప్పలేకపోతుంటే ఆడది తనెలా చెప్తుంది? అసలు అమృతనే నా కూతురు కాదనుకున్నప్పుడు దాని గురించి చెప్పడానికి నాకెందుకు బాధ ఉంటుంది? చెప్తాను, నేనే చెప్తాను. అమృత ఇప్పటి వరకు మనల్ని ఎన్నో రకాలుగా బాధ పెట్టింది. అన్నిటికీ తట్టుకొని ఇంకా మనం ఇలా బతుకుతున్నామని. అవుట్ హౌస్ లో ఉన్న అమ్మాయిని వికాస్ రేప్ చేశాడన్న విషయం కాలనీలో ఎవరికీ తెలియకూడదు. జరిగిన దాంట్లో నా తప్పేమీ లేదు. నన్ను అర్థం చేసుకోండి నాన్న. సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఇక అమృత విషయం మర్చిపోండి. మీకు మొదటిసారి దగ్గరగా అమృత గురించి ఇలాంటి నిజాలు తెలియడం వల్ల తట్టుకోలేకపోతున్నారు. కానీ నేను ఇంతకంటే ఘోరమైన సందర్భాల్లో అమృతను చాలాసార్లు చూశాను. అందుకే ఈ తండ్రి గుండె బండరాయి అయిపోయింది. వదిలేయండి. ఈ రోజుల్లో పేపర్లు, టీవీలో ఇంతకన్నా ఘోరమైన న్యూస్లు వస్తున్నాయి. అందులో ఇదొకటి. అంతే అంతే అనుకుని మర్చిపోండి. వెళ్ళు, లోపలికి వెళ్ళి మొహం కడుక్కో. మనసు ప్రశాంతంగా ఉంటుంది. అమ్మని లోపలికి తీసుకెళ్ళు. రామ్మా. వెళ్ళు లక్ష్మి, మొహం కడుక్కొనిరా. ఏమండి? అమృత ఎందుకో ఇప్పుడు జరిగిన దాంట్లో అమృత తప్పేమీ లేదనిపిస్తోందండి. అవుట్ హౌస్లో మనం అమృతం చూసినప్పుడు అమ్మ నాన్న అని ఏడ్చింది కదా, ఆ ఏడుపు వెనక ఎంతో ఆవేదన కనిపించిందండి. ఆ ఏడుపు వెనక ఎక్కడో నిజాయితీ కనిపించిందండి. ఆ ఏడుపు వెనక నేను ఏ తప్పు చెయ్యలేదు, నేను దారుణంగా మోసపోయాను, నన్ను హక్కును చేర్చుకోండి అని
అమృత కుమిలిపోవడం కనిపించిందండి. నాకేం కనిపించలేదు. అవును, అమృత నవ్వినా ఏడ్చినా మామూలుగా ఉన్నా కూడా అమృత చదువుకోవడానికి సిటీకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు తను చేసిన తప్పే నాకు కనిపిస్తుంది. అందుకే అమృత నా కూతురు కాదని నా గుండెని బండరాయి చేసుకున్నాను. అమృతను ఆ పరిస్థితిలో చూసిన మీకు మామూలు మనిషి కావడానికే ఇంత టైం పట్టిందే. ఇది కూడా పైకి మమ్మల్ని మార్చడానికి అంటున్నారు, కానీ మీ గుండెల్లో బాధ లేదని ఆ దేవుడు మొహం చూసి చెప్పండి. అమృత అంటే మీకు మాకంటే ఎక్కువ ఇష్టమని మాకు తెలుసండి. అమృత మీద మీకు ఇంత కోపం ఉన్నా కూడా అది కాలేజీలో ఫస్ట్న పాస్ అయిందనగానే మీరు లోపల ఎంత సంతోషపడ్డారో నేను నందిని గమనించామండి. అదేనండి రక్త సంబంధంలో ఉన్న గొప్పతనం. మనం ఎంత కాదనుకున్నా ప్రేమ, అభిమానం ఎక్కడో ఒక చోట మన రక్తంలో కలిసిపోయే ఉంటాయి. అవి మనం బ్రతుకున్నంతకాలం మనల్ని వదిలిపెట్టవు. వికాస్ అమృతని పాడు చేశాడు అంటే దాని వెనుక ఏదో కారణం ఉండే ఉంటుంది. అది మనం తెలుసుకుంటే తెలుసుకొని ఏం చేస్తావు? అసలు అమృత జీవితం ఇలా ఎందుకు మారిందో వివరాలు ఏమైనా తెలుస్తాయేమోనని. అమృత జీవితం ఇలా ఎందుకు మారిందో మనకు తెలీదా? అసలు నిజాలు తెలుస్తాయి కదా అని. అమృత విషయంలో జరిగింది ప్రతిదీ పచ్చి నిజం. అది నా కళ్ళతో నేను చూశాను. ఇప్పుడు నేను బయలుదేరి లేడీస్ హాస్టల్కి వెళ్ళి మా అమ్మాయి నిజంగా లేచిపోయిందని అడగమంటావా? ఆ తర్వాత సాగర్ గారి దగ్గరికి వెళ్ళి నా గారాల కూతురు నీ దగ్గర ఎందుకుంటుందని వాడిని అడగనా? లేక కోర్టులో వ్యభిచారం నేర కింద ఫైన్ కడుతున్న అమృతం చూసిన నేను ఆ జడ్జి దగ్గరికి వెళ్ళి నా కూతురికి ఫైన్ ఎందుకు వేశారని చెప్పి అడగనా? చెప్పు లక్ష్మి, చెప్పు. అమృత గురించి ఎంతని ఎంక్వైరీ చేయను, ఏమని ఎంక్వైరీ చేయను? ఇప్పటి వరకు మీరు చెప్పింది నిజమే కావచ్చు నాన్న, కానీ అక్క వికాస్ వాళ్ళ అవుట్ హౌస్ లో ఎందుకున్నట్టు? అవునండి, అమృత అక్కడ ఎందుకుంది? అమృత అక్కడ ఉందని మనకు తెలియనప్పుడు దాని గురించి ఆ ఇంట్లో ఉన్న పెద్దాయన మన అమృతను పొగిడాడని మీరు కూడా చెప్పారు కదండి. శంకర్రావు, భానుమతులు అమృతను తిట్టారు. ఆ విషయం మర్చిపోయావా? కావచ్చు, కానీ అమృత అక్కడ ఎందుకుందో తెలుసుకుంటే. అవును, తెలుసుకుంటే మంచిది నాన్న. ఇంకా ఆపుతారా? శంకర్రావు గారి ఇంటికి వెళ్ళి ఏమని అడగమంటారు? నీ కొడుకు పాడు చేసింది నా కూతుర్ని, న్యాయం చేయండి అనే. అప్పుడు శంకర్రావు గారు అమృత గత చరిత్ర అంతా చెప్పి ముఖం మీద ఉమ్మేస్తారు. అప్పుడు నేను ఇంకా అక్కడే చావాలి. అవుట్ హౌస్ లో అమృత ఉంటుంది అని తెలియకముందు వికాస్ వల్ల పాపం ఎవరో అమ్మాయి చెడిపోయింది అని జాలిపడ్డ మీరు ఇప్పుడు ఇలా మాట్లాడడం చాలా కరెక్ట్. అమృత అందరిలాంటి ఆడపిల్ల కాదు. అది తన జీవితాన్ని ఎప్పుడూ నాశనం చేసుకుంది. ఇప్పుడు కొత్తగా దానికి వచ్చిన నష్టమేమి లేదు. ఏదైనా నష్టం వచ్చిందంటే అది వికాస్కే. మీరు చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. అసలు అమృత అవుట్ హౌస్ లో ఎందుకుందో ఆలోచించాలి కదా. చాలే ఆపు. కూతురు మీద ప్రేమ చంపుకోలేక ఇలా మాట్లాడుతున్నావు గాని ఇన్ని వెధవ పనులు చేసిన అమృతకు వికాస్ అవుట్ హౌస్ లో చోటు సంపాదించడం పెద్ద కష్టమేం కాదులే. ఇప్పుడు మనం బాధపడవలసింది అమృతకి ఏదో అన్యాయం జరిగిందని కాదు, శంకర్రావు, భానుమతులకు అమృత మన కూతురని తెలుస్తుందేమోనని. అమృత విషయంలో ఇప్పుడు జరిగింది, ఇంతకు ముందు మనం చూసింది ఒక పీడకలు అనుకొని మర్చిపోండి. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది నందిని పెళ్లి విషయం. అది సవ్యంగా జరిగేటట్టు చూడడం మన బాధ్యత. అది మర్చిపోకు. అమృత, అమృత చాలా టెన్షన్గా ఉంది. ఏమైంది?
నిన్నటిదాకా నీ పెళ్లి ప్రాబ్లం సాల్వ్ చేస్తానని ధైర్యం చెప్పానా? ఇప్పుడు నా పెళ్లి కూడా ప్రాబ్లంలో పడింది. అమృత, నేను వెంగయ్య అనే హ్యాండ్సమ్ బాయ్ ప్రేమలో పడ్డాను. ఇద్దరం ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాం. కానీ విలన్లా వెంగయ్య అక్క ఎంటర్ అయింది. ఆ విలన్ ఎవరనుకుంటున్నావు? మన హాస్టల్ వార్డెన్ సుకుమారి. మనం ఏడిపించిన సంగతులన్నీ మనసులో పెట్టుకొని గొడవ పడింది. పెళ్లికి ఒప్పుకోవడం లేదు. ఈ వార్డెన్ సుకుమారి నా లైఫ్లో పెద్ద బర్డెన్ అవుతుందని నేను కలలో కూడా అనుకోలేదు. ఇంటికి వెళ్తే ఇంకొక ప్రాబ్లం. మా వదిన తమ్ముడు అవతారం వైజాగ్ నుంచి వచ్చాడు. నువ్వే నా పెళ్ళమంటూ మీద పడుతున్నాడు. వదినేమో చేసుకో చేసుకో అని ఒకటే టార్చర్. అన్నయ్యకి చెప్దామంటే ఇప్పుడు నేనేం చెప్పినా వినే పరిస్థితిలో లేడు. అందుకే నేను నీ దగ్గరకు వచ్చాను. ఏంటోనే, కోయిదొర చెప్పినట్లు మీ ఇద్దరు పెళ్ళిళ్ళు మాత్రమే చిక్కుముళ్ళా ఉన్నాయనుకుంటే ఇప్పుడు నా పెళ్లి కూడా అలాగే తయారైంది. ఏంటలా ఉన్నావు? ఏం జరిగింది? ఏంటి ఏడుస్తున్నావా? ఏం జరిగింది? చిచి, నాది మట్టి బుర్ర కాదు కాదు, ఉట్టి బుర్ర. నువ్వే మూడ్లో ఉన్నావు కూడా తెలుసుకోకుండా ఏదో లోడలోడ వాగేశాను. నా పెళ్లి గురించి నేను చూసుకోగలను. ముందు ఏమైందో చెప్పు. వికాస్ ఏమైనా మళ్ళీ మాట మార్చాడా? నేను అవుట్ హౌస్ లో ఉన్నానని మా అమ్మ నాన్నకు తెలిసిపోయింది. అసలు నువ్వు ఇక్కడ ఉన్నావని వాళ్ళకు ముందు తెలీదా? సాగర్ రూమ్ లో ఉన్నానని అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు వికాస్ నిన్ను పాడు చేసిన విషయం కూడా తెలిసిందా? అసలు వాళ్ళు ఇక్కడికి ఎలా వచ్చారు? నా చెల్లెలు నందిని పెళ్లి శుభలేఖలు తీసుకొచ్చారు. వికాస్ ఫ్యామిలీతో నాన్న క్లోజ్ గా ఉంటారు. నేను మూడీగా ఉండి వాళ్ళు వచ్చిన విషయం గమనించలేదు. అవుట్ హౌస్ లో ఉండేది నేనేనని తెలియక శుభలేఖ ఇవ్వాలని వచ్చారు. వికాస్తో నీ పెళ్ళయ్యే వరకు నువ్వు ఇక్కడ ఉన్న విషయం వాళ్ళకి తెలియకుండా ఉండుంటే బాగుండేది. ఇప్పుడు ఎలా? అమ్మ నాన్న చాలా కోపంతో వెళ్ళారు. వాళ్ళకి నేను ఇక్కడ ఎందుకున్నానో అర్థం కాలేదు. వికాస్ పాడు చేశాడన్న షాక్ లో ఉన్నారు. నా గురించి నిజం తెలియక అపార్థం చేసుకుని ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని నాకు భయంగా ఉంది. అలా అయితే వెంటనే వెళ్ళి జరిగినంత చెప్పమృత. ఇప్పుడు నేనేం చెప్పినా నమ్మరు సుబ్బలక్ష్మి. అయ్యో, నమ్మినా నమ్మకపోయినా నిజం చెప్పడం ఇంపార్టెంట్. అది కొంతైనా వాళ్ళ డెసిజన్ని మారుస్తుంది. అది ఆలోచిస్తున్నాను. అమ్మా నాన్నలు నా గురించి ఏ నిర్ణయం తీసుకున్నా నేను భరిస్తాను. ఇప్పుడు ఈ సమస్యకి ఒకటే పరిష్కారం. ఎట్టి పరిస్థితుల్లోనూ మా రక్త సంబంధం బయట ప్రపంచానికి తెలియకూడదు. అంటే ప్రస్తుతానికి ఇంతకంటే నేనేమీ చెప్పలేను సుబ్బలక్ష్మి. అయితే నేను కూడా నీతో వస్తాను. వద్దు సుబ్బలక్ష్మి. ఇంకొకరు జోక్యం చేసుకుని సర్దుబాటు అయ్యే సమస్య అయితే నేనెప్పుడో సాల్వ్ చేసుకునేదాన్ని. నువ్వు ఇంటికి వెళ్ళు. సరే. అవుట్ హౌస్ లో ఉన్న అమ్మాయిని వికాస్ రేప్ చేశాడంట కదా. ఆ అమ్మాయి మన కిరాణా షాపు కృష్ణమూర్తి కూతురంట. కూతుర్ని పెంచడం తెలియకపోతే కనటం ఎందుకో. అదే నా కూతురికి జరిగుంటే అవమానంతో విషం తాగి చచ్చేవాణ్ణి. కూతుర్ని కని జనం మీదకి వదిలేశాడు. ఇతను ఓ మనిషేనా? లక్ష్మి, లక్ష్మి, మనం ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండటానికి వీల్లేదు. ఏమైందండి?
ఈ విషయం 10 మందికి తెలిసి పరువు పోకముందే మనం వెళ్ళిపోదాం. వీధిలోకి వెళ్తే అందరూ నానా రకాలుగా మాట్లాడుకుంటే అది విని నేను తట్టుకోలేను లక్ష్మి. మీరేదేదో ఊహించుకుని భయపడకండి. లేదు లక్ష్మి, జరగబోయేది అదే. ఈ సమస్యకి 2 పరిష్కారాలు. మంచైనా చెడైనా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవటం, లేదంటే మన ముగ్గురు ఇంత విషం తాగి చావటం. మీకు ఆ పరిస్థితి నేను రానివ్వను. ఆగో ఆగో ఆగో! నువ్వు ఈ ఇంట్లో అడుగు పెడతానికి వీల్లేదు. అసలు నీ మొహం చూడటానికే అసహ్యంగా ఉంది. ఏమండి, మీరు ఆవేశపడకండి, నేను మాట్లాడతాను. వద్దు లక్ష్మి, దాంతో మాట్లాడవలసిన అవసరం కూడా లేదు. దాని ముఖం చూడటం కూడా నాకు ఇష్టం లేదు. దాని ముందు వెళ్ళమని చెప్పు, పొమ్మని చెప్పు. అలాగే చెప్తాను, మీరు కాసేపు మాట్లాడకండి. అవుట్ హౌస్ దగ్గరే ఆయన గుండె ఆగిపోవాల్సింది. మళ్ళీ ఎందుకు వచ్చావు? ఎందుకే నువ్వు ఇలా తయారయ్యావు? నువ్వు అసలు మా కడుపున పుట్టిన బిడ్డవేనా? నీ గురించి ఆలోచిస్తుంటేనే భయం వేస్తోంది. మేమింకా బతుకున్నావా చచ్చావా అని చూడ్డానికి వచ్చావా? ఆయన కళ్ళ ముందే నువ్వెన్ని తప్పులు చేసినా నీ గురించి మేం మనసులో చెడుగా అనుకోలేదు. చేసుండవేమోనని నీ మీద నమ్మకం ఉండేది. ఆస్తిలో వాటా నాకొద్దు నాన్న అంటే మేమంటే ప్రేమాభిమానాలతో ఉంది, ఎక్కడున్నా క్షేమంగా ఉంటుందిలే అనుకున్నాను. కానీ నువ్విలా చేస్తావని ఊహించలేదు. ఈరోజు నీ మీద నాకు నమ్మకం పోయింది. నువ్వు చెడు మార్గంలో వెళ్ళావు కాబట్టి చెడిపోయావు.